తిరుపతి ఆధ్యాత్మిక నగరంలో వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకొని నగరంలో కూడా అన్ని వీధులలో భారీ విగ్రహాలు ఏర్పాటు చేసేందుకు యువత స్థానిక ప్రజలంతా కూడా ఈరోజు ఎంతో భక్తి శ్రద్ధలతో భారీ విగ్రహాలను కూడా ఈరోజు నగరంలోకి తీసుకొచ్చి రేపు మంగళవారం కాబట్టి బుధవారం నుంచి పూజ ప్రారంభించేదానికి ఈరోజు విగ్రహాలన్నీ కూడా నగరంలో తరలిస్తున్నారండి. బయట ప్రాంతాల నుంచి మంగళం రోడ్ క్వార్టర్స్ నుంచి విగ్రహాలు ఎక్కడైతే తయారు చేస్తారో అక్కడి నుంచి తీసుకొస్తున్నారు. దారి మధ్యలో నగరంలో గమనించినట్లయితే భారీ వృక్షాలు ఉన్నాయండి. ఆ వృక్షాలకు ఉన్నటువంటి కొమ్మలు ఏదైతే విగ్రహాలను ట్రాక్టర్ల మీద యువకులు ఉత్సాహంగా తీసుకుని వెళ్తున్నారో ఆ కొమ్మలు ఆ విగ్రహాలకి తగులుతున్నాయని వాళ్ళంతా కూడా దాన్ని పైకెత్తే ప్రయత్నం చేస్తూ ఆ పైన ఉన్నటువంటి కరెంటు తీగలకు తగిలి ప్రమాదవశాత్తు ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉంది. కాబట్టి నగరపాలక సంస్థ అధికారులు, విద్యుత్ శాఖ అధికారులు సమన్వయంతో వెంటనే 24 గంటల లోపే ఖచ్చితంగా, ఎందుకంటే ఇప్పటికే చాలా విగ్రహాలు తీసుకొచ్చేశారు, రేపు విగ్రహాలు ప్రతిష్ఠించిన తర్వాత వీధులలో తర్వాత 5వ రోజు వినాయక సాగర్కి తరలిస్తారు. కాబట్టి నగరంలోని అన్ని ప్రధాన కూడళ్లతో పాటు అన్ని వీధుల్లో కూడా దాదాపు వృక్షాలకు ఉన్నటువంటి కొమ్మల్ని నగరపాలక సంస్థ, విద్యుత్ శాఖ అధికారులు వెంటనే కట్ చేయకపోతే ప్రమాదవశాత్తు అక్కడ ఆ విగ్రహాలకి తగలకుండా పిల్లలంతా కూడా ఆ కమ్ములతో ఆ కరెంటు వైర్లను పైకి లేగి విద్యుత్ షార్ట్ సర్క్యూట్ అయ్యి కరెంటు షాక్ కొట్టే ప్రమాదం ఉంది. కాబట్టి వెంటనే చర్యలు తీసుకోవాలని చెప్పని ఆ ప్రమాదాలు జరగకుండా నివారించాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం. ముఖ్యంగా టౌన్ క్లబ్, అదేవిధంగా ఆ ట్రెజరీ ఆఫీసు, మహతి ఆడిటోరియం ముందర, అదేవిధంగా మొల్ల విగ్రహం దాటినట్లయితే జ్యోతి థియేటరు, రామకృష్ణ థియేటరు, ఈ విధంగా పల్లె థియేటర్ సైడ్ నుంచి కానీ లీలామహల్ ఏరియా కానీ నగరంలో ప్రధాన వీధుల్లో కూడా చెట్లు బాగా ఏపుగా పెరిగిపోయాయండి. ఆ కొమ్మలంతా కూడా రోడ్లలోకి వాలిపోయినాయి. ఖచ్చితంగా ట్రాక్టర్ మీద తీసుకొచ్చే భారీ విగ్రహాలకి ఆ కొమ్మలు తగులుతున్నాయి. అలా తగలకుండా వెంటనే దాన్ని కట్ చేసే ఏర్పాట్లు చేసి ఎటువంటి ప్రమాదాలు జరగకుండా నివారించాలని చెప్పని నగరపాలక సంస్థ కమిషనర్ గారిని, అదేవిధంగా విద్యుత్ శాఖ CMD గారిని నేను కమిటీ తరఫున విజ్ఞప్తి చేస్తున్నానండి.